హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కెరియర్ ఫాస్ట్ అప్డేట్స్. ఈ వీడియోలో మనం అసలు నాక్ అంటే ఏంటి, నాక్ గ్రేడింగ్ ఎలా ఇస్తారు, ప్రాసెస్ ఏంటి, ఈ నాక్ అక్రిడియేషన్ వల్ల కాలేజ్కి యూజ్ ఏంటి, స్టూడెంట్కి ఏం యూజ్ ఉంటుంది, ఒక కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఈ నాక్ గ్రేడింగ్ ఇంపార్టెంటా కాదా, నాక్ గ్రేడింగ్ తక్కువ ఉంటే ఆ కాలేజ్లో జాయిన్ అవ్వడం వేస్టా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ నాక్? నాక్ ఫుల్ ఫామ్ వచ్చేసి నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్. ఇది ఒక ఆర్గనైజేషన్. ఈ ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే మనకి మొత్తం ఇండియాలో 43,000 కాలేజెస్, 900 యూనివర్సిటీస్ ఉన్నాయి. వీటిలో కొన్ని కాలేజెస్ క్వాలిటీ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాయి, ఇంకొన్ని అంత బెటర్ క్వాలిటీ అయితే మెయింటైన్ చేయట్లా. కాబట్టి ఈ నాక్ అనే ఆర్గనైజేషన్ ఇండియాలో ఉన్న హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మొత్తం అసెస్మెంట్ చేసి వాటికి అక్రిడియేషన్ ఇస్తుంది. అది కూడా కాలేజ్ స్టార్ట్ చేసి 6 years కానీ లేదా ఆ కాలేజ్ నుంచి 2 batches అనేవి గ్రాడ్యుయేట్ అయ్యి బయటికి వెళ్తే ఆ కాలేజ్ అనేది ఈ నాక్ ప్రాసెస్కి అప్లై చేసుకుంటాకి ఎలిజిబిలిటీ. ఈ నాక్ గ్రేడింగ్ ఎలా ఇస్తారంటే సేమ్ మనకి ఎగ్జామ్ రాస్తే CGP ఎలా వస్తుందో అలాగే ఈ నాక్ గ్రేడింగ్ కూడా అంతే. బట్ ఇక్కడ కాలేజ్ పర్ఫార్మెన్స్ అయితే బేస్ చేసుకుని ఈ గ్రేడింగ్ అయితే ఇస్తారు. నాక్ గ్రేడింగ్ మ్యాక్సిమం CGPA వచ్చేసి 4. మనకి 4 to 3.25 CGPA వస్తే అది బెస్ట్ కాలేజ్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన చూపిస్తున్నట్టు ఈ CGPAకి ఇలా మనకి గ్రేడింగ్ అయితే వస్తుంది. క్వాలిఫై అవ్వాలి అంటే A++ to C గ్రేడ్ అయితే రావాలి, అంటే అట్లీస్ట్ 1.51 CGPA అయితే స్కోర్ చేయాలి. ఇంకా D గ్రేడ్ వచ్చిందంటే ఆ కాలేజ్ ఇంకా క్వాలిఫై అవ్వనట్టు లెక్క. ఈ నాక్ గ్రేడింగ్ ఎలా ఇస్తారంటే సర్క్యులర్ ఆస్పెక్ట్స్, టీచింగ్, లెర్నింగ్ అండ్ ఎవల్యూషన్, రీసెర్చ్, ఇన్నోవేషన్ అండ్ ఎక్స్టెన్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టూడెంట్ సపోర్ట్, గవర్నెన్స్, లీడర్షిప్ అండ్ మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూషన్ వాల్యూస్ అండ్ బెస్ట్ ప్రాక్టీసెస్, వీటిని బేస్ చేసుకుని అయితే నాక్ గ్రేడింగ్ అయితే ఇస్తారు. అసలు కాలేజ్ వాళ్ళకి ఈ నాక్ అక్రిడియేషన్ వల్ల అడ్వాంటేజెస్ ఏంటి అంటే నాక్ అక్రిడియేషన్ వస్తే కాలేజ్ బ్రాండ్ అనేది పెరుగుతుంది, అడ్మిషన్స్ ఎక్కువ అవుతాయి, సుపీరియర్ ఫ్యాకల్టీని అయితే ఈ కాలేజ్ వాళ్ళు హైర్ చేసుకుంటారు, ప్లేస్మెంట్స్ వస్తే ఇంకా రీసెర్చ్ ఫండింగ్ ఏజెన్సీస్ నుంచి కానీ ఇండస్ట్రీస్ నుంచి కానీ ప్రొఫెసర్స్కి ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇవి కాలేజెస్కి అడ్వాంటేజెస్. మా స్టూడెంట్స్కి అడ్వాంటేజెస్ ఏంటి అంటే నాక్ అక్రిడియేషన్ ఉన్న కాలేజెస్లో చదివితే సర్టిఫికెట్స్కి వాల్యూ అనేది పెరుగుతుంది, అలాగే హైయర్ స్టడీస్కి కూడా యూజ్ అవుతుంది. సపోజ్ ఎలా అంటే నేను ఈ పర్టికులర్లో కాలేజ్లో చదివా అంటే మనకి ఒక రికాగ్నైజేషన్ అనేది వస్తుంది, ఇంకా బెటర్ ప్లేస్మెంట్స్ కానీ మంచి కంపెనీస్ నుంచి వస్తాయి. అలాగే ల్యాబ్, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇదంతా మంచి క్వాలిటీగా ఉంటాయి నాక్ అక్రిడియేషన్ కాలేజెస్లో. మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ అయితే A++ అయి ఉంటే ఇంకా ఎక్సలెంట్, చాలా బాగుంటుంది. A+ అయితే ఓకే, వెరీ గుడ్. ఏ అయితే గుడ్. ఇదైతే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నాక్ గురించి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.